తెలిసితే మోక్షము తెలియకున్న బంధము అలవంటిది బతుకు ఘనునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి వేవేల వెరగందు వెరపేది మరుపేది దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో నున్నవాడు శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో నున్నవాడు ఇవలేది ఆవలేదు ఇతను తెలిస్తే మోక్షము తెలియకున్న బంధము. ఏమిటి మోక్షం? ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దీని పేరు మోక్షం. ధ్యానం ద్వారా మాత్రమే మోక్షానికి మార్గం కనిపిస్తుంది. ఆ మార్గమే అఖండ ధ్యానంలో మనకు కనిపిస్తూ ఉంది. ఆ మార్గంలో ప్రవేశించడమే మనం చేయవలసిన ఏకైక కర్తవ్యం. అదే పత్రిగారు మనకు నేర్పించిన విద్య. దాని పేరే శ్వాస మీద ధ్యాస. ధ్యానం ద్వారానే చింతలుడుగుతాయి. చింతలుడిగితే మోక్షమే. బంధాల నుంచి విడుదల కావడమే మోక్షం. బంధాల నుంచి విడుదల, ఆత్మలోని శాంతము. శాంతము సముద్రము కన్నా గొప్పది. ఆ గొప్ప శాంతాన్ని మనం పొందే ఏకైక మార్గమే చేతవనం మనకందరికీ ఇస్తూ ఉంది. అఖండ నాద ధ్యానం ద్వారా 72 గంటల అఖండ ధ్యానం ద్వారా ఆ మార్గంలో ప్రవేశిస్తూ, ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ, సత్యాన్ని తెలుసుకుంటూ మోక్షంలో ప్రవేశిస్తున్నాం. అదే జీవితానికి అర్థం, పరమార్థం. అదే బ్రహ్మర్షి పత్రిగారుకు మనం అందించిన అద్భుతమైన వరం. దాని పేరే ఎరుకతో శ్వాసను గమనించడం. శ్వాస విద్య, అద్భుతమైనటువంటి శ్వాస విద్య. శ్వాసే గురువు అని ప్రపంచానికి చాటిన బుద్ధ భగవానుడు బ్రహ్మర్షి పత్రిజీ. మనం కూడా ఆ మార్గంలో ప్రయాణించి మన జన్మను సార్థకం చేసుకుంటున్నాం. మోక్షంలో ప్రవేశిస్తున్నాం. జన్మరాహిత్య స్థితికి చేరుకుంటున్నాం. అదివో అల్లదివో శ్రీహరివాసము. శ్రీ
అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం. పత్రిజీ చైతన్య జ్యోతిలో అఖండ నాద నీరాజనంలో భాగంగా చేస్తున్నాం. అద్భుతంగా సాధన చేసుకుందాం. ఇంకా కేవలం 2 గంటలు మాత్రమే మిగిలింది మిత్రులారా. ఈ కార్యక్రమం తర్వాత మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ మన ఆస్థాన గాయకులు శ్రీ పిప్పల ప్రసాద్ గారిచే గీతాలాపన ఉంటుంది. వారి యొక్క సంగీత అమృతోత్సవంతో మనం మునిగి తేలుదాం. హాయిగా ప్రశాంతంగా శ్వాసానుసంధానం, శ్వాసతో ఏకమవుదాం. శ్రీరామ పాదమా నీ కృపజాలునే, 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 చిత్తము నాకు రావే శ్రీరామ పాదమా నీ కృపజాలునే, చిత్తము నాకు రావే శ్రీరామ పాదమా నీ కృపజాలునే. వారిజ భావా వారిజ భావా వారిజ భావా వారిజ భావా సనక సనందన వాసవ శ్రీ నారదాదులల్ల పూజించే, వారిజ భావా సనక సనందన వాసవ శ్రీ నారదాదులల్ల పూజించే, శ్రీరామ పాదమా నీ కృపజాలునే, చిత్తము నాకు రావే శ్రీరామ పాదమా నీ కృపజాలునే. దారుణి శిలయే తాపము తాళక ధారక కన్నీరును రాల్చగా, దారుణి శిలయే తాపము తాళక ధారక కన్నీరును రాల్చగా, సూర అహల్యను సూర అహల్యను సూర అహల్యను సూర అహల్యను చూచి బ్రోచితి వారితి దండన్య సేయమి త్యాగరాజయేయమ, సూర అహల్యను చూచి బ్రోచితి వారితి దండన్య సేయమి త్యాగరాజయేయమ, శ్రీరామ పాదమా నీ కృపజాలునే,
హాయిగా కూర్చున్న వాళ్ళం. అద్భుతంగా సంగీత నాద నీరాజనంలో ధ్యానం కొనసాగిస్తున్నాం మిత్రులారా. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక చరణములు. బుద్ధిహీనతను కలిగిన తనువులు బుర్బుదములని తెలుపు సత్యములు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక చరణములు. జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలరామ అంజనీ పుత్ర పవన సుతనామ ఉదయ భానుని మధుర ఫలమని భావన లీల అమృతమును బ్రోలిన కాంచన వర్ణ విరాజిత వేష కొండలా మండిత కుంచిత కేశ. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక చరణములు. రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవునని లేపి జానకీపతి ముద్రికడోకొని జలధి లంఘించి లంక చేరుకొని సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను దాచి భీమ రూపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము చేసిన. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక చరణములు. సీత జాడగని వచ్చిన నినుగని శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని సహస్రదీతుల నినుగొని యాడగా కాగల కార్యము నీపై నిడగా వానర సేనతో వారిది దాటి లంకేశునితో తలబడి పోరి పోరు పోరు సాగిన అసుర సేనల వరసను గూచిన. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక చరణములు. లక్ష్మణ మూర్ఛతో రాముడడలగ సంజీవిదిచిన ప్రాణ ప్రదాత రామ లక్ష్మణుల అస్త్రదాటికి అసుర వీరులు అస్తమించిరి తిరుగులేని శ్రీరామ బాణను జరిపెచెను రావణ సంహారము ఎదురు లేని ఆ లంకాపురమున ఏలికగా విభీషణు చేసిన. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ
ఇక పద సాధక చరణములు. సీతారాములు నగవుల గనిరి ముల్లు కాల హారతులందిరి అంతురేని ఆనందాశ్రవులే అయోధ్యాపురి పొంగి పొరలే సీతారాముల సుందర మందిరం శ్రీకాంతు పదం నీ హృదయం రామచరిత కన్నామృతగాన రామనామ రసామృత పాణ శ్రీ హనుమాను గురుదేవు చరణములు పద సాధక చరణములు. దుర్గమము ఏ కార్యమైన సుగమమేయగు నీ కృపజాలిన కలుగు స్వతములు నిను శరణన్న తొలగు భయములు నీ రక్షణయున్న రామద్వారపు కాపరిమైన నీ కట్టడి మీర బ్రహ్మాదుల రామ తమి సాస సాకిని ఢాకిని భయపడి పారు నీ నా జపము విని శ్రీ హనుమాను గురుదేవు చరణములు పద సాధక చరణములు. భజావిరాజ వజ్ర శరీర భుజబల తేజ గదాధర ఈశ్వరాంత సంభోత పవిత్ర కేసరీ పుత్ర పావన గాత్ర సనకాదులు బ్రహ్మాది దేవతలు శరద నారద ఆదిశేషుడు యమకుమీర దిక్పాలురు కవులు పులకి తులైలి నీతి గానముల శ్రీ హనుమాను గురుదేవు చరణములు పద సాధక చరణములు. సోదర భరత సమానయాని శ్రీరాముడు ఎన్నిక కొన్న హనుమ సాధుల పాలిట ఇంద్రుడవన్న అసురుల పాలిట కాలుడవన్న అష్టసిద్ధి సమనిధులకు దాతగా జానకీ మాత దీవించెనుగా రామరసామృత పానము చేసిన మృత్యుంజయుడవై వెలసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు పద సాధక చరణములు. శ్రీరామ రంజన జన్మ జన్మాంతర భుక్తభంజన ఎచ్చటుండిన రఘువరదాసు చివరకు రాముని చేరుత తెలుసు ఇతర చింతనలు మనసున మోతను స్థిరముఖ మారుతి సేవను సుఖములు ఎందెల్గున శ్రీరామ కీర్తన అందల్గున హనుమానున శ్రీ హనుమాను గురుదేవు చరణములు పద సాధక చరణములు.
శ్రద్ధగదీని ఆలకింపుమా శుభమగు ఫలములు గలుగు సుమా భక్తి మీరగ గానము సేయగ ముక్తి కలుగు గౌరీశుడు సాక్షిగా తులసిదాస హనుమాను చాలీస తెలుగును సులువుగా నలుగురు పాడగా పలికిన సీతారాములు కలుగున దోషములున్న మన్నెము మన్న శ్రీ హనుమాను గురుదేవు చరణములు పద సాధక చరణములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు పద సాధక చరణములు పద సాధక చరణములు పద సాధక చరణములు మంగళహారతి గును హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నాంతరాత్మ నిలుమోనంత నీవే శ్రీ హనుమంత ఓం శాంతి శాంతి శాంతి. మహా అద్భుతం. సాక్షాత్తు ఏదైతే శ్వాసకి అనుసంధానమైన ఆ హనుమంతుడితో ఆ హనుమంతుడినే ఇక్కడికి రప్పించుకున్నాం హనుమాన్ చాలీస్ ద్వారా. సంజీవని విద్య ధ్యానం అంటే మరి హనుమంతుడు ఆ శ్వాసను గమనించి శ్వాసపుత్రుడయ్యాడు. మహా అద్భుతం. మరొక గీతాలాపన మాస్టర్ గారి ద్వారా. మురళీ మురళీ మ్రోగించరా మురళీ మ్రోగించరా ఓ కృష్ణయ్య మురళీ మ్రోగించరా మురళీ మ్రోగించరా ఓ కృష్ణయ్య మురళీ మ్రోగించరా ఓ కృష్ణయ్య మురళీ మ్రోగించరా మురళీ 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 మ్రోగించరా ఓ కృష్ణయ్య మురళీ మ్రోగించరా ఓ కృష్ణయ్య మురళీ మ్రోగించరా. నల్లని వాడ గొల్లల రేడ నల్లని వాడ గొల్లల రేడ నల్లని వాడ గొల్లల రేడ
నల్లని వాడ గొల్లల రేడ నల్లని వాడ గొల్లల రేడ నల్లని వాడ గొల్లల రేడ నల్లని వాడ గొల్లల రేడ గజలు కళ్ళున మెల్లగరా గజలు కళ్ళున మెల్లగరార మురళి 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 మ్రోగించరా ఓ కృష్ణయ్య మురళి మ్రోగించరా ఓ కృష్ణయ్య మురళి మ్రోగించరా నందకుమార నవనిత చోర 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 బృంద విహార భువనధార బృంద విహార భువనధార మురళి 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 మ్రోగించర ఓ కృష్ణయ్య మురళి మ్రోగించర ఓ కృష్ణయ్య మురళి మ్రోగించర ఆగమసార యోగ విచార 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 భోగ శరీర భువనధార భోగ శరీర భువనధార మురళి 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 మోగించర ఓ కృష్ణయ్య 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 మురళి మోగించర కృష్ణ అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం. మరికొద్ది క్షణాల్లో మన ఆస్థాన గాయకులు శ్రీ పిప్పల ప్రసాద్ గారిచే ఆధ్యాత్మిక సంకీర్తనలు, మన పిరమిడ్ సంకీర్తనలు మరింత లోతుల్లోకి మనం ఈ అఖండ ధ్యాన చివరి దశల్లో మరింత లోతుల్లోకి వెళ్దాం మిత్రులారా. మరింతగా అద్భుతంగా మనం ధ్యానం చేసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చైతన్య జ్యోతితో, అలాగే
గురు మహారాజ్ శ్రీ సదానంద మహాయోగి దివ్య తరంగాలలో ఎన్నో కోట్ల మంది పిరమిడ్ మాస్టర్లు వారి తరంగాల్లో, హాస్టల్ మాస్టర్స్ యొక్క తరంగాలలో మనం ధ్యానం చేసుకుంటున్నాం. హాయిగా ప్రశాంతంగా శ్వాసానుసంధానం, శ్వాసతో కూడి ఉందాం. మహర్భాగ్యం బ్రహ్మర్షి పితామహ పత్రించి ప్రసాదించిన ఒక అద్భుత వరం అహింస ధ్యానం. ఎక్కడైతే ధ్యానం ఉంటుందో, ఎక్కడైతే అహింస ఉంటుందో, అక్కడ మన గురుదేవులు ప్రతి శ్వాసలోనూ ప్రతి ఒక్క చోట మనతో ఉంటారు. అద్భుతమైన నాద సంగీత నాద అఖండ ధ్యానంలో ఉన్నాం. ఆఖరి గడియల్లో ఉన్నాం. 72 గంటల అద్భుత ధ్యానాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. పిరమిడ్ జాతవనంలో కొటాల గ్రామం నుంచి ప్రత్యక్షంగా ప్రసారం అవుతుంది. పితామహపత్రి గారి దివ్య మార్గదర్శకత్వంలో. ఎవరు చెప్పలు కొట్టద్దు, ధ్యానంలో ఉన్నారు అందరూ. కళాకారుల్ని మన హృదయంతోనే అభినందిద్దాం, ధ్యానంలోనే అభినందిద్దాం వారిని. మన ఆత్మతో కళాకారులు మనం అభినందిస్తున్నాం. ఎందుకంటే వారి సంగీతాన్ని మనం ఈ 3 రోజులు ఆత్మతోనే విన్నాం, బుద్ధితో కాదు, దేహంతో కాదు. మన ఆత్మలో విజ్ఞానంతో, ఆనందమయ కోశంతో ఆ సంగీతాన్ని వింటూ మనం ధ్యానం చేస్తున్నాం. మరి సుధాకరుడి యొక్క సిద్ధ యోగి అయిన సుధాకరుడు సమాధి వద్ద అఖండ 72 గంటల ధ్యానం పూర్తవుతుంది కాసేపట్లో. ఈ యజ్ఞంలో పాల్గొన్న అందరూ కూడా మహాశక్తిని తీసుకుంటారు. సంకల్ప శక్తి వారికి విస్తారంగా వస్తుంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వారందరికీ. ఎందుకంటే ఈ కార్యక్రమంలో ఈ దివ్య కాంతి తరంగాలు సదానంద యోగి ద్వారా నిర్ణయించబడ్డాయి. పితామహపత్రిజీ మార్గదర్శకత్వంలో నందప్రసాద్ కూడా హాస్టల్గా ఇక్కడే ఉన్నారు, సుధాకరుడు కూడా ఇక్కడే ఉన్నాడు. వారి యొక్క దివ్య కాంతితో, వారి యొక్క దివ్య సహకారంతో ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. పిరమిడ్ చరిత్రలో ఒక గొప్ప మలుపిది. ఎందుకంటే ఈ కార్యక్రమంలో అఖండ ధ్యానము మరియు సంగీత నాదంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. అది గొప్ప విషయం, ఒక ప్రత్యేకమైన విషయం. మరి ఆఖరగా గాన తుంబురుడు, ధ్యాన తుంబురుడైన పిపిల ప్రసాద్ గారి మధుర గీతాలతో ఆఖరగా ధ్యానం చేయబోతున్నాం. మరి ఆఖరగా మనం ధ్యానం చేద్దాం. చాలా ఇంపార్టెంట్ సమయం ఇది. దీన్ని ఫలశ్రుతి అంటారు. ఆఖరగా ఎవరైతే ధ్యానం చేస్తారో ఈ 3 రోజులు పొందిన గొప్ప శక్తి వారికి చేరుతుంది. కాబట్టి ఈ ఫలశ్రుతిని ఎవరు మిస్ చేసుకోవద్దు. హాయిగా ధ్యానంలో కూర్చుందాం. ఉచ్ఛ్వాస నిశ్వాస, కళ్ళు 2 మూసుకోవాలి. మనం ఎప్పుడు సంగీతంలో మునిగి ఉంటామో ఆ సంగీతం మన మనస్సు నుంచి మన చైతన్యాన్ని విడదీస్తుంది. సంగీతానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీ యొక్క ప్రాపంచికపరమైన మనస్సుని విడతీసి మీ యొక్క చైతన్యాన్ని పరమాత్ముడి యొక్క సన్నిధికి చేరుస్తుంది. అది సంగీతానికి ఉన్న గొప్ప లక్షణం. అందుకే నారదుడు, తుంబురుడు మొదలైన పరమయోగులు సంగీతాన్ని ఎంచుకున్నారు ధ్యానానికి. మనం కూడా ఆ మార్గంలోనే ఉన్నాం. ఈ భూమి మీదకి వచ్చిన గొప్ప సంగీత ధ్యానం కొరకే సంగీతం ఉన్నది. సరదా కోసం సంగీతం కాదు, సంగీతం ఉన్నది ధ్యానానికే. ఎప్పుడు ఎక్కడ ధ్యానం జరుగుతుందో అక్కడ నాద ధ్యానం హృదయంలోంచి విస్తారం అవుతుంది. శ్వాసనే గమనించాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఆలోచనలు పక్కన పెట్టేద్దాం. ఆలోచనలో వచ్చినప్పుడు శ్వాసను గమనిస్తూ కూర్చోండి. మరి సంగీతం వినేది ఎవరు? మనసు కాదు, చైతన్యం, శుద్ధ చైతన్యం. మీ శుద్ధ చైతన్యమే
సంగీతాన్ని వింటుంది. అది అసలు రహస్యం. వాటర్ ఫిల్టర్ మలినాలను తీసి శుభ్రమైన వాటర్ని ఎలా ఇస్తుందో అలాగా మన చైతన్యం మనస్సు నుంచి విడివడి పరమాత్ముడి సన్నిధికి ఎగుతుంది. అందుకే నారదుడు సంగీతాన్ని ఎంచుకున్నాడు, తుంబురుడు సంగీతాన్ని ఎంచుకున్నారు. అటువంటి గొప్ప సంగీత నాద ధ్యానంలో అఖండంగా 72 గంటల పాటు అఖండ సంగీత నాద ధ్యానం చేసే భాగ్యం మనకు దొరికింది. లైవ్ చూస్తున్న వారందరూ కూడా ఈ సంగీతాన్ని ఆస్వాదిస్తూ మీ చైతన్యంతో సంగీతాన్ని ఆస్వాదిస్తూ ధ్యానం చేయవలసింది కోరుచున్నాం. ఎక్కడ వారు అక్కడే హాయిగా కూర్చొని స్థిర సుఖ ఆసనంలో హాయిగా కూర్చొని శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి. ఎంత ధ్యానం చేసినా చైతన్యం వికసించినప్పుడు దానికి ఒక గొప్ప మార్గం సంగీతం. అది సులువుగా మీ చైతన్యాన్ని మీ మనసు నుంచి విడతీస్తుంది. అందుకని నాద ధ్యానం అద్భుత ధ్యానం. హృదయంలో ఉన్న కాంతి తరంగాలను పరమాత్ముడిలో ఉన్న కాంతి తరంగాలతో కలిపే గొప్ప అవకాశం ఈ నాద ధ్యానం. మహాదేవుడి నుంచి వచ్చిన కాంతి కిరణాలతో మన హృదయం నుంచి వెలువడే కాంతి కిరణాలు కలిసే సమయము నాద ధ్యానం. మీతో మీరు గడిపే ఏకైక సమయం నాద ధ్యానం. ఆలోచనలు వచ్చిన వాళ్ళు శ్వాస మీదకి వెళ్ళండి. అంతే, చాలా సులువు. దైవంతో అనుసంధానం, విశ్వాత్మతో అనుసంధానం.
లోపలికి వెళ్దాం, మరింత లోపలికి వెళ్దాం. సంగీతం మన సమస్త నాడుల్ని ఉత్తేజపరుస్తుంది. శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని దాటి మరింత లోపలికి వెళ్దాం. ఆత్మను చేరుకుందాం. ఆత్మను చేరుకున్నవాడే పరమాత్మను చేరుకోగలడు. ఎందుకంటే ఆత్మే పరమాత్మ కనుక. ఎవరో కళ్ళు తెరవద్దు, శ్వాసనే గమనిస్తూ కూర్చోవాల్సిందే కూర్చున్నాం. వినాయకుని వినుతించి వేడుకొందును, గణాధిపుని గణుతించి గారవింతును. వినాయకుని వినుతించి వేడుకొందును, ఘనాధిపుని గణుతించి గారవింతును. వినాయకుని వినుతించి వేడుకొందును, గణాధిపుని గణుతించి గారవింతును. ఆది పూజ ఆచరించి అంజలింతును, ఆది పూజ ఆచరించి అంజలింతును. ఆత్మవీణ పలికించి ఆలపింతును. వినాయకుని వినుతించి వేడుకొందును, గణాధిపుని గణుతించి గారవింతును. సుమము అర్పించి ధ్యానము చేసి ఆనందానుభవమును అందుకొందును. జ్ఞాన సుమము అర్పించి ధ్యానము చేసి ఆనందానుభవమును అందుకొందును. శిశిర సమయ పదిల పత్రము వంటి, శిశిర సమయ పదిల పత్రము వంటి జీవితమే కొలచి చిగురించెను. వినాయకుని వినుతించి వేడుకొందును, గణాధిపుని గణుతించి గారవింతును. ప్రాణఫలము నివేదించి పరవశించగా విఘ్నములను ఎడబాపి విజయమొసగును. ప్రాణఫలము నివేదించి పరవశించగా విఘ్నములను ఎడబాపి విజయమొసగును. బాష్పవారి ధారలతో పదములు కడగి, బాష్పవారి ధారలతో పదములు కడగి, మదిలో అమృత వర్షిని కురిపించేను. వినాయకుని వినుతించి వేడుకొందును, గణాధిపుని గణుతించి
పదములకు ఊపిరి పోసి పుణ్యగానమందు నిలిపి సంతసించెను చూపులని దీపములకు ఊపిరి పోసి సన్నిధానమందు నిలిపి సంతసించెను శ్వాసలకే సామవేద సరణిని నేర్పి శ్వాసలకే సామవేద సరణిని నేర్పి సోహమి పలికి దాసోహమందును నాయకుని వినుతించి గణాధిపుని గణుతించి కావయంతును గణాధిపుని గణుతించి కావయంతును గణాధిపుని గణుతించి కావయంతును బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి శ్వాసోహం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి. బుద్ధికి శరణజొచ్చటమే, బుద్ధిని వికసింపజేయడమే బుద్ధం శరణం గచ్ఛామి. ఎప్పుడైతే మనం ఆత్మధ్యానం చేసి మన శక్తిని పెంచుకుంటామో అప్పుడు మన బుద్ధి వికసిస్తుంది. అప్పుడే ఆది పూజ ఆచరించిన వారమవుతాం. అప్పుడే ఆత్మ వీణ పలికించిన యోగులమవుతాం. ప్రాణ ఫలాన్ని నివేదించిన పరవశలమైన ధ్యానులమవుతాం. ఇంకా లోపలికి వెళ్దాం, మరింత లోతుల్లోకి వెళ్దాం. యమునా తీరాన నీ వేణుగానం ఎదగదలించి ఎనలేని మధురం
సంఘం శరణం గచ్ఛామి శ్వాసోహం శరణం గచ్ఛామి. ప్రతి పౌర్ణమికి అరుణాచలంలో లక్షల మందికి అన్నప్రసాదం అందిస్తున్నటువంటి రుద్రాక్ష స్వామి, ఆ అరుణాచలేశ్వరుడే ఆయన రూపంలో వచ్చి ఈరోజు మనతో కూర్చుని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాడు. భౌతికంగా కూడా రుద్రాక్ష స్వామిగా లక్షల మందికి అన్నప్రసాదం పెడుతూ గిరి ప్రదక్షిణ చేసేటటువంటి లక్షల మందికి స్వామి ప్రసాదాన్ని అందించే మహద్భాగ్యం పొందినటువంటి రుద్రాక్ష స్వామికి జాతవనం స్వాగతం సుస్వాగతం. ఓ కృష్ణ, ఈ నిశ్శబ్ద ధ్యానంలో ఒక గొప్ప యోగి మా మధ్యకు వచ్చాడు. రుద్రాక్ష స్వామిగా సాక్షాత్తు ఆ మహాదేవుడే వారిని పంపించారు. మా ఆలోచనలు, మా హృదయం ధ్యానంలో సమర్పిస్తున్నాం. ఈ ధ్యానం నా మార్గాన్ని కాంతిమయం చేయుగాక. రుద్రాక్ష స్వామి సన్నిధిలో ధ్యానం చేస్తున్నాం. అరుణాచలం ఈశ్వరుడే మా మధ్య ఉన్నట్లుగా భావిస్తూ ధ్యానం చేస్తున్నాం. వారితో కలిసి కూర్చొని ధ్యానం చేసే భాగ్యం ఎంత భాగ్యమో ఈరోజు మనకి. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. నాలో ఉన్నది శివుడేగా, నీలో ఉన్నది శివుడేగా. నాలో నీలో అందరిలో ఉన్నది ఒకడే శివుడేగా, ఉన్నది ఒకడే శివుడేగా. శివుడే శివుడే శివుడేగా. నాలో కదిలే ప్రాణమే నింగిని నింపిన గాలి కదా, నింగిని నింపిన ఆగాలే అందరి ప్రాణం మౌను కదా. ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా. నా జఠరాగ్ని తెలుపంగా వెలుపల వెలుగై విచ్చెనని, నా జఠరాగ్ని తెలుపంగా వెలుపల వెలుగై విచ్చెనని, వెలుపల విచ్చిన వెలుగే, వెలుపల విచ్చిన
ఒక్కడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా నీలా నీరు నింగియును ఉన్నవి నాలో వెలుపలను నీలా నీరు నింగియును ఉన్నవి నాలో వెలుపలను భూతములైదును శివుడనగా భూతములైదును శివుడనగా అశివము నాలో కలదేది ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా హరియును బ్రహ్మయు శివుడేగా ఆ శ్రీమాతయు శివుడేగా కాలాతీతుడు శివుడేగా శివుడే శివుడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా నాలో శివుడని అననేలా నేనై ఉన్నది శివుడేగా నేను నీవు అన్నియునై ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా శివుడే 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 కాలాతీతుడు కాలానికి అతీతుడు శివుడేగా. ఎప్పుడు తెలుసుకుంటాం ఇది? కాలాన్ని దాటి కాలానికి అతీతంగా వెళ్ళినప్పుడే తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ ధ్యానంలో తెలుసుకుంటున్నాం. కాలానికి అతీతంగా ఉన్నాం మనం. ఎవరైతే ప్రగాఢమైన ధ్యానంలో ఉన్నారో వారు కాలానికి అతీతమై కాలాతీతుడైన శివుడిని తెలుసుకుంటారు. అప్పుడే నేలై ఉన్నది, నీరై ఉన్నది, నాలో ఉన్నది, నీలో ఉన్నది, అందరిలో ఉన్నది ఒక్కడే, ఆ శివుడే అని తెలుసుకుంటాం. అప్పుడే తెలుస్తుంది శివుడే శివుడే శివుడేగా అని. అప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాలాతీతంలోకి వెళ్ళినప్పుడే తెలుస్తుంది శివుడేగా అని. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ
శివాయ గౌరీ వదనాభుజాత సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వనరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ స్వరూపాయ సదాధరాయ వినాథహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ తస్మై నకారాయ మకారాయ శికారాయ వకారాయ యకారాయ నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హాయిగా కూర్చున్నాం. ససేమిరా కళ్ళు తెరవద్దు. ఆఖరి రోజు మహాదేవుడి యొక్క శక్తిని తీసుకుంటున్నాం. ఈ ఆఖరి క్షణాల్లో, ఆఖరి గంటల్లో ఫలశ్రుతిని పొందుతున్నాం. ఇంకా శ్వాస గమనిస్తూ లోపలికి వెళ్దాం. చిట్ట చివరి శక్తి అద్భుత శక్తిగా ఉంటుంది. చివరగా వచ్చేది అమృతమే. ఈ 3 రోజులు మహా ధ్యాన యజ్ఞంలో, నాద యజ్ఞంలో మనం ఆఖరి గంటల్లో ఉన్నాం. ఇప్పుడు వచ్చే శక్తి చాలా ముఖ్యమైనది కనుక మరింత లోతుల్లోకి వెళ్దాం. ఎవరో కళ్ళు తెరవద్దు. నల్లా నల్లాని వాడు
హే గోవిందుడా, ఈ నిశ్శబ్ద ధ్యానంలో నా ఆలోచనలు, హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను. నీ ధ్యానం నా మార్గాన్ని కాంతిమయం చేయగాక. నీవు నా రక్షకుడివి, స్నేహితుడివి, సకుడివి, గురువువి అవుగాక. నీతో ఏకత్వాన్ని ఈ అఖండ నాద సంగీత ధ్యానములో నేను సాధించుదనుగాక. నీ ప్రేమ, నీ రక్షణ నాకు నిరంతరం అందుగాక. స్వామి, నీ కొండకు ఎన్నిసార్లు వచ్చానయ్యా. నువ్వు పెట్టిన ప్రసాదం, బువ్వ, దద్దోజనం, వడలు, చక్కెర పొంగలి, పులిహోర ఎన్నిసార్లు తిన్నానయ్యా. మా ఇంటికి రావయ్యా, నేను పెట్టే ప్రసాదాన్ని ఆరగించవయ్యా. ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తోంది స్వామి. ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తోంది స్వామి. వేడి వేడి అన్నంలో వెన్న పూసని వేస్తా, వేడి వేడి అన్నంలో వెన్న పూసని వేస్తా. ఆవకాయ వడ్డించి దగ్గరుండి తినిపిస్తా. కొత్త ఆవకాయ వడ్డించి దగ్గరుండి తినిపిస్తా. ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తోంది స్వామి. కళ్ళు తెచ్చి పెట్టేందుకు శబరమ్మను కానయ్యా, ఫలహారాలిచ్చేందుకు మహారాజును కానయ్యా. కళ్ళు తెచ్చి పెట్టేందుకు శబరమ్మను కానయ్యా, ఫలహారాలిచ్చేందుకు మహారాజును కానయ్యా. పేద ఇంట వంట తింటే పరువేది పోదులే, పేద ఇంట వంట తింటే పరువేది పోదులే. మా ముంగిట్లో కూర్చుంటే నీ గొప్పేమి తరగదులే. ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తోంది స్వామి. పూల పరుగులేసేందుకు దొరబిడ్డను కానయ్యా. ఎక్కడైతే కళ్ళు మూసుకొని కూర్చుంటారో అక్కడే
జో 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 మేలు పతికి అన్నమయ్య లాలి అలమేలు పతికి అన్నమయ్య లాలి కోదండ రామునికి గోపయ్య లాలి కోదండ రామునికి గోపయ్య లాలి శ్యామలాంగునికి రామయ్య లాలి శ్యామలాంగునికి రామయ్య లాలి ఆగమనుతునికి త్యాగయ్య లాలి అటపపర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి అటపపర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి అటపపర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి 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 బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి శ్వాసోహం శరణం గచ్ఛామి. జోజో 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 ప్రతి తల్లి తన బిడ్డకి లాలి పాడుతుంది. అన్నమయ్యకి వారి తల్లి లాలి పాడింది, మనకి మన తల్లి లాలి పాడింది. మరి ఆ శ్రీరాముడికి ఆ శ్రీకృష్ణుడికి వారి వారి తల్లులు లాలి పాడుతున్నారు. ఆ దేవుళ్ళకి ఆ గిరి తనయుడికి వారి వారి భక్తులు తల్లులు బిడ్డలు లాలి పాడుతున్నారు. కానీ ఇందరిచే లాలి పాడించుకున్న ఆ దైవం ఒక్కరికి లాలి పాడుతున్నాడు. ఒక్కరిని తన బిడ్డలా భావించి తన ఒడిలో తీసుకొని లాలి పాడుతున్నాడు. ఆ ఒక్కరు ఎవరంటే పరమాంస విభునికి పరమాత్మ లాలి. ఇందరిచే లాలి పాడించుకున్న దైవాలందరూ పరమాత్ముడైతే ఆ పరమాత్ముడు మనకి లాలి పాడుతున్నాడు. పరమాంస విభునికి పరమాత్మ లాలి. ఎవరైతే తాను పరమాత్ముడని తెలుసుకుంటారో, పరమాత్ముళ్ళ ఆ పరమాత్ముడి యొక్క అంశగా జీవిస్తారో వారికి ఆ పరమాత్ముడు స్వయంగా లాలి పాడతాడు. ఇది అసలు రహస్యం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ ఓం నమః శివాయ. భస్మాంగరాగాయ మహేశ్వరాయ నమః శివాయ. నిత్యాయ సుఖాయ దిగంబరాయ నమః శివాయ. తస్మై నకారాయ నమః శివాయ నమః శివాయ. మందాకిని సలిల చందన చర్చితాయ ఓం నమః శివాయ. నందీశ్వర ప్రమదనాగ మహేశ్వరాయ నమః శివాయ. మందార పుష్ప బహు పుష్ప సుపూజితాయ నమః శివాయ. తస్మై మకారాయ నమః శివాయ నమః శివాయ. శివాయ గౌరీ వదనాంబుజాత ఓం నమః శివాయ. సూర్యాయ దక్షాధ్వరనాశకాయ నమః శివాయ. శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ నమః శివాయ. తస్మై శికారాయ నమః శివాయ నమః శివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది ఓం నమః
మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వనరలోచనాయ తస్మై ఓకారాయ నమః శివాయ వృక్షస్వరూపాయ చకాధరాయ వినాశనాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ తస్మై నకారాయ మకారాయ శికారాయ వకారాయ యకారాయ నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర జటాటవీ గలగల ప్రవాహావిరస్థలే తుంగమాలికా శివ శివ సంభ్రమ భ్రమణ్యలి మణిర్జరి విలోల వీచవల్లరి విరాజమానమూర్ధని కిశోర చంద్రశేఖరే ప్రతిక్షణం మమ నందిని విలాసవంతు బంధురాసురస్తిగంధ సంతతి ప్రమోదమానసే దుర్గంధరే మనోవినోదరే దుర్గురుని జటాభుజంగ పింగళ స్ఫురణామణి ప్రణవప్రదం తమం తుమత్కర అల్విదిర్వయుముఖే మదాంత సింధురస్వర తదుత్తరీ అమేతురే మనోవినోదవదం విమతుర్బోధవస్మరీ సహస్రలోచన ప్రవచ్చిశేషేఖశేఖరే సింహదూలగోరణీ విభూషణాగ్నిపీఠమో రాజమాలయాని మధ్యజటాచూడకం శ్రీ విరాయ ఛాయ చకోరవర్ణుశేఖరః